సో ఈరోజు మార్కెట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు మార్నింగ్ గ్యాప్ అప్తోనే పాజిటివ్గానే స్టార్ట్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. కంటిన్యూగా అదే పాజిటివ్ని అయితే కొనసాగించడం జరిగింది. ఓవరాల్గా సెన్సెక్స్ వచ్చేసి 314 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 81,101 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 95 పాయింట్లు లాభాల్లో 24,868 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది, క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 29 పాయింట్లు ఇంచుమించు ఫ్లాట్గానే అని చెప్పొచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం మూమెంటం అయితే పాజిటివ్గానే ఉందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు కొంచెం మంచి మూమెంటం అయితే కనిపించింది. కాకపోతే మార్కెట్ అయితే వీక్ ఉందని అయితే కొందరు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది అండ్ ఫెడ్ రేట్లు కానీ తర్వాత 11th రోజు అయితే ఐటీకి సంబంధించిన ఒకటి మీటింగ్ అయితే ఉంది. సెప్టెంబర్ 11న జరిగే బోర్డు సమావేశంలో అయితే షేర్ల బైబ్యాక్ పై నిర్ణయం తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో ఐటీలో అయితే మంచి మూమెంట్ అయితే కనిపించింది. ఓవరాల్గా మార్కెట్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ లెవెల్స్ ఏంటి, ఏ స్టాక్స్ మనం కొంటే మంచి లాభాలు వస్తాయి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు మార్కెట్ చూశారు, అంటే ఐటీలో మంచి మూమెంటం అయితే కనిపించింది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఇది ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఇవ్వటం అనేది ఐటీకి మెయిన్ ఊతం ఇచ్చింది. సో ఐటీ సెక్టర్ ఇప్పటిదాకా బాగా డౌన్లో ఉన్న సెక్టర్కి మంచి ఇదైతే మంచి స్ఫూర్తినిచ్చింది అనమాట. ఆల్రెడీ ఐటీ స్టాక్స్ అన్ని చూస్తున్నాం బాగా బోటం అయినాయి. ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రివర్సల్ అయితే స్టార్ట్ అవ్వాలని. ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ కూడా నెక్స్ట్ ఛాన్స్ ఉంది. సో ఈ రెండు కంపెనీలు బైబ్యాక్ ఇవ్వటం వల్ల మంచి రేట్స్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి, మంచి రివర్సల్ అవుతాయి. ఓకే, అంటే నిఫ్టీ చూసుకుంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 24,868 దగ్గర క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ లెవెల్స్ ఏముండే సార్, రెసిస్టెంట్ కానీ సపోర్ట్ కానీ? నిఫ్టీ అయితే మేజర్గా ఇప్పుడు 25,000 అబవ్ కనుక ఉంటే ఇక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అయితే ఇది ఏంటంటే బేసిక్గా బాగా సపోర్ట్ తీసుకుంటుంది, రేంజ్లో ఉంది. 24,700 నుంచి 24,950 ఆ రేంజ్లో మధ్యలో ఉంది. సో ఇక్కడ ఎన్ని గొడవలు వచ్చినా ఏం జరుగుతుంది 24,700 అయితే అక్కడ సస్టైన్ అవుతుంది ఇక్కడ, కాబట్టి అది మేజర్గా సపోర్ట్. అయితే దీనికి మంచి పాజిటివ్ అనేది ఏంటంటే 25,000 అబోవ్ కనుకుంటే మంచి ట్రెండ్ పాజిటివ్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మూడు సార్లు కూడా 25,000 అటెంప్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఈసారి కనుక ర్యాలీ వస్తే మాత్రం సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 54,000 మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. సో 54,700 దాకా వచ్చింది. సో ఇది కూడా అంతే 55,000 అబోవ్ కనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు రావాల్సిన మేజర్ మూవ్మెంట్ అంతా కూడా బ్యాంకింగ్ అండ్ ఐటీలో కనుక వస్తే రెండు ర్యాలీ కనుక తీసుకుంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మంచి బుల్ ట్రెండ్లోకి మార్కెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మనం కూడా అబ్జర్వ్ చేస్తే అంటే 50% టారిఫ్ తర్వాత అంటే మార్కెట్ మొత్తం కొంచెం అతలాకుతలం అవుతుంది, వాలటాలిటీ ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు చాలామంది చెప్పడం జరిగింది. చూస్తే ఒక 2 days మెసేజ్ బేస్డ్ వాలటాలిటీ తప్ప ఓవరాల్గా ఫండమెంటల్గా పెద్ద ఏం ఎఫెక్ట్ లేనట్టేనా సార్? అవునండి, యాక్చువల్గా 50% టారిఫ్ పెంచడం వల్ల అందరూ అనుకున్నట్టు మార్కెట్స్ చాలా డౌన్ అవుతాయి, ఇంకా బాగా ఘోరంగా పడిపోతాయి అనుకున్నారు. కానీ అటువంటిది ఏం జరగట్లేదు. అంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. మార్కెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది అయ్యేది కాదు అనేది ఫీల్ అవుతుంది. మేబీ సమీప భవిష్యత్తులో ఇది మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేకపోతే మార్కెట్స్ విపరీతమైన ఫాల్ అయ్యి చాలా హెవీగా ఉండేది లాసెస్. బట్ అలాంటిది ఇక్కడ రేంజ్ లో సస్టైన్ అవుతుంది. ఈవెన్ 10 days అయితేనే కానీ ఎటువంటి డౌన్ ట్రెండ్ మూవ్మెంట్ కనపడలేదు. అంటే దానికి కౌంటర్ గా మనకి ఇక్కడ ఈ ఆయిల్ కొనటం, తక్కువ రేట్లో కొనటం వల్ల ఆయిల్ స్టడీ అవటం, రెండోది జిఎస్టీ అనేది తగ్గించడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ విపరీతమైన ఫాల్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇది అన్సర్టనిటీస్ వలన మళ్ళీ దేనికోసం సార్? ఇది 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి ఆల్ టైమ్ హై అయితే రీచ్ అవ్వడం జరిగింది. గోల్డ్ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్? గోల్డ్ మార్కెట్ ఇప్పుడు 22 క్యారెట్ కూడా ఫస్ట్ 1 lakh టచ్ అయింది. సో ఈ వీక్ 24 క్యారెట్ 1,09,000 అలా ఉంది. సో గోల్డ్ అయితే స్లోగా ఇక్కడ అయితే స్పీడ్ కాకుండా స్లోగా అయితే అప్ ట్రెండే ఉంది. సో 1,10,000 అనేది మేజర్గా 24 క్యారెట్ రెసిస్టెన్స్ అనే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్గా. సో అక్కడ ఏమాత్రం
న్యూస్ ఏంటంటే అక్కడ ఉక్రెయిన్, రష్యా గానీ, లేకపోతే ట్రంప్ టారిఫ్ గానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి కొంత తగ్గితే విపరీతంగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది గోల్డ్. అలాగే ఎనీ టైమ్ బరస్ట్ అయ్యేటట్టుంది గోల్డ్ గానీ, అలాగే ఈక్విటీ మార్కెట్ ఏమో ఎనీ టైమ్ అప్ ట్రెండ్ ర్యాలీ వచ్చేటట్టేమో ఈక్విటీలో ఉంది. గోల్డ్‌లోనేమో తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, మేబీ ఈ మంత్ ఎండ్‌లో గానీ 10-15 డేస్‌లో ఛాన్సెస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్ చూసుకుంటే ఐటీ సెక్టార్లో కనిపించినంత వాలిటాలిటీ మ్యాక్సిమం ఏ సెక్టార్లో ఎక్కువ కనిపించడం లేదు సార్. అంటే ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే ముందు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా, చేసే ముందు మనం ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి? ఇప్పుడు టాప్ క్వాలిటీ కంపెనీస్ తీసుకోండి, క్వాంటిటీ తగ్గించండి. అంటే అసలు ఐటీ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చా సార్? హ్యాపీ ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చు సార్. ఇన్ఫోసిస్ ఆల్రెడీ వాళ్ళ 70 పాయింట్స్ పెరిగింది. బాగా టాక్ బాటమ్ లో ఉంది. ఇప్పుడు 1500 దగ్గర మేజర్ గా మళ్ళీ తీసుకోండి. 1450 దగ్గర మళ్ళీ బై చేసుకోండి. అలాగే టీసీఎస్ కూడా 3050 ఉంది, బై చేసుకోవచ్చు. అలాగే టెక్ మహీంద్రా కూడా మంచిగా ఉంది. సో ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు బాగా డౌన్ అయ్యాయి కాబట్టి రివర్స్ అవుతాయి. సో 1 వీక్ 10 days లో మళ్ళీ రివర్స్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో చేసుకోవచ్చు బయింగ్. ఎందుకంటే రాక్ బాటమ్ అయింది. సో కాబట్టి వాటిలో మనం చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సార్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఇన్వెస్టర్లు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? లాంగ్ టర్మ్ కానీ ట్రేడర్స్ కానీ ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి సార్? ఇప్పుడు ఏంటంటే సార్, మనం క్యాష్ ఎక్కువ తీసుకోకుండా క్యాష్లో కొనుక్కుంటూ ఉండండి, స్లోగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో మంచి డౌన్ సైడ్ బాగా డౌన్ అయిన సెక్టర్స్ని, స్ట్రాంగ్గా ఉన్న సెక్టర్స్ని పట్టుకోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు ఐటీ సెక్టర్, బ్యాంకింగ్, డిఫెన్స్ సెక్టర్. మూడు మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే తక్కువలో కొనుక్కుంటేనే ఎక్కువకి వెళ్ళినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్ కొంటారంటే అందరూ అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే ఆటోమొబైల్కి వెళ్తారు, ఆల్రెడీ బాగా పెరిగిపోయింది. అలాగే గోల్డ్కి వెళ్తారు, గోల్డ్ కూడా బాగా పెరిగిపోయింది. ఆ సెక్టర్స్కి వెళ్ళకూడదు. బాగా డౌన్ అంటే రివర్సల్ అయ్యే సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 4 రోజులు అయితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే మన ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ కొన్ని పిక్స్ ఇస్తారు ఏదైనా, అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ కానీ ఒక 2-3 monthsలో పెరిగే స్టాక్స్? డెఫినెట్గా సార్, మీ అందరి కోసం ఇస్తాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకోండి. బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుంది సార్. 950 దగ్గర, 950, 960 దగ్గర బై చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇది ఐటీ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఉంది, బైబ్యాక్ చేసుకోవచ్చు 1500. మళ్ళీ రేపు తగ్గితే 1470 ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి. తర్వాత టీసీఎస్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ లో బాగా ఉంటుంది. ఒక 3 months ఆర్జన్ తీసుకుంటే ఇప్పుడు 3050 అలా ఉంది. 3300 నుంచి 400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే డిఫెన్స్ లో ఏంటంటే మజ్గాన్ షిప్ యార్డ్ ఉంది, మజ్డాక్ వచ్చి ఇప్పుడు 2700 ఆ రేంజ్ లో ఉంది, బై చేసుకోండి. ఈవెన్ 2600 లో కూడా యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 3000 దాకా ఉంది. అలాగే ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా బాగానే ఉంది, కొచ్చిన్ కూడా మనం బై చేసుకోవచ్చు. సో డిఫెన్స్ లో ఈ 2, అలాగే ఈ బ్యాంకింగ్ లోనేమో యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే ఐటీలోనేమో ఇన్ఫోసిస్, టీసీఎస్, వీటిలో బై చేసుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? రేపు కూడా ట్రెండ్ అయితే అప్ ట్రెండే ఉంది సార్, పాజిటివ్ గానే ఉంది, టువర్డ్స్ పాజిటివ్ ఉంది. సో బైబ్యాక్ అనేది పాజిటివ్ గానే ఉంది, అంత వరస్ట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే బాగా స్లో అండ్ స్టడీ ఉంది. ఆప్షన్స్ వాళ్ళకి అయితే ఇప్పుడు మనీ రాదు. ఆప్షన్ సెల్లర్స్ కి ఛాన్స్ ఉంది కానీ బయ్యర్స్ కి తక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే మూవ్మెంట్ చాలా స్టేబుల్ గా స్టాగ్నెంట్ గా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్టాక్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.